హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము గార్లిక్ పొటాటో రింగ్స్ ఎలా చేయాలో చూద్దాము. బాంబే రవ్వ అంటే సెమోలినా కూడా వేసి చేసుకున్నాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాను. 4 గార్లిక్ క్లవ్స్ తీసుకున్నాము. వెల్లుల్లి రెమ్మలు. సో ఇవి 2 కూడా మనము తురుముకుందాము. చూసారు కదా, ఈ విధంగా తురుము పెట్టుకోవాలి గార్లిక్ పొటాటో. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్, ఈ విధంగా ఒక పాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద. అందులోకి కొద్దిగా బటర్ వేస్తున్నాను. ఇక్కడ నేను సూజీ రవ్వ పల్చటిది తీసుకున్నాను. ఒకవేళ సూజీ మనకి లావుగా ఉంటే కనుక పౌడర్ లాగా చేసుకోండి. లేదు పల్చగా సన్నగా ఉంటే కనుక డైరెక్ట్గా వేసేసేయచ్చు. సో ఇక్కడ నాకు పల్చగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. లేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పౌడర్ లాగా చేసుకోవాలి. కలిపిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బటర్లో. గార్లిక్ ఫ్రై అయిపోయింది. ఇందులో కొద్దిగా మనము కారం వేస్తున్నాము. 1/4 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు, 1 ఇంచ్ పసుపు, 1 ఇంచ్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాను. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం సూజీ వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము సూజీ వేసుకున్నాము. పొటాటో కూడా వేసేసుకున్నాము. పొటాటో తురుము వేస్తున్నాను. ఇలా మొత్తము బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఈ విధంగా మనము ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత కొద్దిగా బటర్, అదేవిధంగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలాగా కలుపుకున్నాము. విధంగా కలుపుకోవాలి బాగా. ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి మనము కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, ఆల్ పర్పస్ ఫ్లోర్, వేసుకోవాలి. ఇదంతా కూడా మనము బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము.
బైండింగ్ పట్టుకోవాలి. సో పిండి మొత్తము ఈ విధంగా మనం 2 రోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒత్తుకుందాము రింగ్స్ చేసుకోవడానికి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నేను ఈ విధంగా గ్లాస్ తీసుకున్నాను. నా దగ్గర ఇలా గ్లాస్ ఉంది. సో గ్లాస్ అలాగే ఈ మూతతోని నేను రింగ్స్ చేస్తాను. ఈ విధంగా మీ దగ్గర రింగ్స్ చేసుకోవడానికి ఏదున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేశాను. ఇందులో నేను చేస్తున్నాను. సెంటర్లో ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ సైడ్ అంతా తీసేస్తాము. ఈ విధంగా తీసేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఒకటి తీసుకోవాలండి. రింగ్స్ తీసి పెట్టుకోవాలి. వస్తాయి. సో నేను స్లోగా తీసుకోవాలి. మనకి ఇరిగిపోకుండా ఒక్కొక్కటిగా విధంగా తీసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము రింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ కాగింది. ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము. ఈ విధంగా వేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. తీసేసుకుందాము. అంతే అండి, పొటాటో రింగ్స్ రెడీ. చాలా బాగుంటాయండి. టేస్టీగా, యమ్మీగా ఉంటాయి. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటాయి. మీకు కూడా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. చూసారు కదా, ఈ విధంగా వస్తాయి. మనకి కెచప్లో తినొచ్చు. ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.